బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. త్వరలోనే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మంతనాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒకేసారి పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలియడంతో హస్తం పార్టీలో అలజడి మొదలైంది. వీళ్ళతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు సైతం పార్టీ మారే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీ మారితే ఆ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించుకున్నట్లుగా సమాచారం. ఇక మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. త్వరలోనే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కనున్నట్లుగా తెలుస్తోంది. గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. అయితే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మంతనాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒకేసారి పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలియడంతో హస్త పార్టీలో అలజడి మొదలైంది. వీళ్ళతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు సైతం పార్టీ మారే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీ మారితే ఆ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించుకున్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజు రోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే నిన్న ఆదివారం రోజున నందినగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అంగీకరించాలంటూ కోరినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సైతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ క్యాడర్ కు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది.